కొత్త సంవత్సరం అందరిలాగే మీరు కూడా కొత్త కొత్త రెజల్యూషన్స్ చేసుకొని ఉండుంటారు. అయితే పాటిస్తున్నారా? పూర్తిగా పాటించట్లేదు కదా, ఇదే ప్రాబ్లం. చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కానీ ప్రాక్టికల్గా వాటిని పాటించరు. దీంతో ఫలితాలు కనిపించవు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది, ఈ కొత్త సంవత్సరం మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అవి ప్రాక్టికల్గా ఎలా ఉండాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. న్యూ ఇయర్ హెల్త్ రెజల్యూషన్స్. ఇవి ప్రాక్టికల్గా ఉండాలంటే వీటిని ఎలాంటివి తీసుకోవాలి, ఎలా పాటించాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, కొత్త సంవత్సరం ఆరోగ్యంగా, సురక్షితంగా, ఇంకా ముఖ్యంగా సంతోషంగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని మీతో పంచుకోబోతున్నాను. మామూలుగా మనం ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఎదుర్కొన్నాం, కోవిడ్-19. ఆ తర్వాత మనుషుల జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చేసాయి. అంటే ఈ రోజులలో ఎవరు కూడా ఒక 10 ఏళ్ల క్రితంలాగా ప్లానింగ్లు అవి చేయట్లేదు. ఎందుకంటే జీవితం బుద్భుతప్రాయం, అంటే అనూహ్యమైంది అని అందరు గ్రహించేశారు. డబ్బు, అధికారం ఇలాంటివి ఏవి కాపాడలేవన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆప్తుల్ని చాలామంది కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది కీలకం. అంటే ఈ సంక్షిప్త క్రియాయుగో నిదానశిచ వర్జనం అని కారణాలు కనుక్కొని వాటిని సరిదిద్దుకోవడం అనేదే చాలా ముఖ్యం. ఈ అవగాహన ఉండాలి. కోవిడ్ కారణంగా చాలామందిలో ఆరోగ్య స్పృహ అనేది పెరిగింది. ఇది మంచిదే. అయితే ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్య స్పృహ ఉన్నంత మాత్రం సరిపోదు, ప్రాక్టికల్గా వాటిని పాటించాలి. పాటించాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. ముందుగా బరువు అండి. బరువుని కంట్రోల్ పెట్టుకోవటం చాలా అవసరం. చాలామంది ఓబేస్గా ఉంటున్నారు, అంటే దాదాపు 80% మంది. కాబట్టి ఈ బరువుని నియంత్రణలో ఉంచుకోండి. ఇది మళ్ళీ వయసుకి తగ్గట్టుగా ఉందా లేదా అనేది చూసుకోండి. వయసు పెరిగే కొద్దీ కూడా ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ - 100 ఇస్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్. ఇది మన పొడుగును బట్టి మనం ఉండాల్సినటువంటి వెయిట్. అయితే ఇది సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఉదాహరణకు మీరు 160 సెంటీమీటర్లు ఉన్నారనుకుందాం, 100 తీసేయండి, 60 ఉండాలి. ఇలాగ అంటే దీనికి ఇలా మెయింటైన్ చేయాలంటే అదనపు క్యాలరీని మీరు నివారించాలి. ఇది చాలా ముఖ్యం. చాలామంది ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, కానీ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ బర్న్ చేసి చాలా తక్కువ ఉంటుంది. మీరు ట్రెడ్మిల్ మీద గంటకి 6 కిలోమీటర్ల వేగంతో ఒక అరగంట నడిచి చూడండి, మహా అయితే 150 క్యాలరీలు ఖర్చు చేస్తారు. అదే 150 క్యాలరీలు సింపుల్ టిఫిన్ రోజువారీగా అదనంగా ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తిన్నా కానీ, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి చట్నీ ఎక్కువ వేసుకున్నా కానీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ క్యాలరీలు నివారించడం చాలా ముఖ్యం. అలాగే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. 70-30 రూల్, అంటే 70% ఆహారం, 30% ఎక్సర్సైజ్. సో ఇలాగా ఈ బ్యాలెన్స్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయాలి. లిఫ్ట్కి బదులుగా మెట్లు ఎక్కడం కూడా ఎక్సర్సైజే. రిమోట్ బదులుగా దగ్గరికి వెళ్ళి టీవీ వాల్యూమ్ తగ్గించడం పెంచడం కూడా ఎక్సర్సైజే. ఫోన్ వచ్చినప్పుడు తిరుగుతూ మాట్లాడటం కూడా ఎక్సర్సైజే. ఇలాగా మీరు రోజువారీగా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఇది ఈజీ కదా. ఈ రెజల్యూషన్ పెద్దగా ఏదో ఫలానా ఒక స్లిమ్మింగ్ సెంటర్కి వెళ్ళి, లేకపోతే ఫలానా ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 15 రోజులు ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇది సాధ్యమే కదా. కాబట్టి ఇలాంటివి పాటించండి. అలాగే ఇంకొకటి, ఈ రోజుల్లో ఎక్కువగా మనం గమనిస్తుంది ఏంటంటే కూర్చొని ఉండటం. అంటే స్టూడెంట్స్ కూర్చొని ఉంటున్నారు, గృహిణులు కూర్చొని ఉంటున్నారు, పనిచేసే బ్యాంక్ ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు లాంటి వాళ్ళు కూర్చొని ఉంటున్నారు. కూర్చోటం దీంతో రిస్కులు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత రిస్క్ అంటే ప్యాసివ్ స్మోకింగ్తో సమానం. మీరు స్మోక్ చేయనప్పటికీ మీ పక్కన వాడు స్మోక్ చేస్తే మీకు ఎంత ప్రమాదమో, కూర్చొని ఉండటం అలాంటి ప్రమాదం. కాబట్టి అదే పనిగా ఎక్కువసేపు కూర్చోకండి. కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ మామూలు కంటే కూడా ఎనార్మస్గా పెరిగిపోతుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ చేయకపోవటం, గంటల తరబడి కూర్చోవటం, వీటిని ప్యాసివ్ స్మోకింగ్ తోటి పరిగణిస్తాం. అంతే రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఇదేంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. ప్యాక్ చేసిన ఫుడ్స్ని ఎక్కువ మంది తింటున్నారు. ఇలా తినకూడదు. పూర్తిగా మానేయగలిగితే మంచిది, లేదా బాగా తగ్గించండి. ఆరోగ్యకరమైన ఆహారం అండి, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మన తాతలు, మన తల్లులు, మన అమ్మమ్మలు, బామ్మలు ఏం చేశారో అది మనం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఆ జంక్ ఫుడ్లు, అన్నెసెసరీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ అనవసరం.
ప్రతిరోజు ఆహారంలో ఉడకబెట్టినటువంటి కూరగాయలు ఉండేలాగా చూసుకోండి. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉన్నాయో అన్నీ మీ ప్లేట్లో ఉండాలి. డిఫరెంట్ కలర్స్తో ఉండేటటువంటి కూరగాయలని తినాలి. అలాగే పాయిజన్స్, ఉప్పు, చక్కెర వీటిని తగ్గించేయండి. ఇంకొకటి ఇదేమిటంటే ఎక్సర్సైజ్. ఓవర్ ఎక్సర్సైజ్ కూడా పనికిరాదు. అంటే ఈ ఎక్సర్సైజ్ని, వ్యాయామాన్ని కూడా పరిమితంగా, అంటే ఆయుర్వేదం చెప్తుంది అర్ధశక్తిగా చేయమని. అంటే నుదుటి మీద చెమట రావాలి అంతే. అంతేగాని ఆయాస పడిపోవటం, గసబెట్టడం ఇలాంటి ఎక్సర్సైజ్ మంచిది కాదు. అర్ధశక్తిగా అంటే మీ శక్తిలో సగం వెచ్చించి ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఓవర్గా ఎక్సర్సైజ్ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య మనం ఈ పాపులర్ ప్రెస్లో చూస్తూనే ఉన్నాం. శరీరాన్ని పెంచుకోవడానికి ఇంకా యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే మిల్క్ షేక్, ప్రోటీన్ షేకులు తెగ ఊపుకుంటూ అవి తాగేస్తూ ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే స్టీరాయిడ్స్ వాడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి మినిమైజ్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి సూచన ఒకటి ఉంది. ఇదేంటంటే డిజిటల్ యూసేజ్, అంటే గ్యాడ్జెట్స్. మెయిన్గా పిల్లలకి ఈ డిజిటల్ ప్రపంచం నుంచి దూరంగా ఉంచండి. అసలు మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య పిల్లల ఎఫిషియన్సీ తగ్గిపోయింది. వాళ్ళ ఎగ్జామ్ రాసే క్యాపబిలిటీస్, రైటింగ్ క్యాపబిలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి డిజిటల్ వస్తువులు వాడటం వల్ల. కాబట్టి ఆడుకోవటానికి, వ్యాయామం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించండి. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, అలాగే ఫుట్బాల్, ఇలాగ అవుట్డోర్ గేమ్స్, హై ఇంటెన్సిటీ గేమ్స్ వీటిని ఆడమని ప్రోత్సహించండి. పేరెంట్ టీచర్ మీటింగ్లో మీరు పెట్టమని మీ స్కూల్ వాళ్ళకి చెప్పండి. అప్పుడు ఆ పిల్లల్లో వ్యాయామం వల్ల సహనం పెరుగుతుందని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి వ్యాయామం అంటే ఏమిటంటే సహనాన్ని పెంచేది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇంకొకటి, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే 3 స్తంభాలుగా ఆయుర్వేదం మూడింటిని చెప్తుంది: నిద్ర, ఆహారం, శృంగారం. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఓవర్గా నిద్రపోకూడదు, అసలు నిద్రపోకుండా ఉండకూడదు. అలాగే ఓవర్గా ఆహారం తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. శృంగారం కూడా అంతే. కాబట్టి బ్యాలెన్స్, ఇదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎంతసేపు నిద్రపోతున్నారని కాదు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనేది ముఖ్యం. క్వాలిటీ స్లీప్, నాణ్యతతో కూడినటువంటి స్లీప్ ఉండేలా చూసుకోండి. అలాగే అతి ముఖ్యమైనది, పడుకునే ముందు ఆ మొబైల్స్ లాంటి పరికరాలు ఇలాంటివన్నీ బయట పెట్టేయండి. టీవీకి దూరంగా ఉండండి. బెడ్రూమ్లో టీవీ వద్దు. దీంతో ఏం జరుగుతుంది, సర్కేడియన్ రిథమ్స్ గాడి తప్పుతాయి. దీంతో అన్నీ డిస్టర్బ్ అయిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిద్ర అవసరం, దానికి టైం కేటాయించడం అవసరం. కొంతమంది మధ్యాహ్నం తెగ నిద్రపోతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చేసి డాక్టర్ గారు నిద్ర రావట్లేదు రాత్రి అని చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం ఓవర్గా నిద్రపోకూడదు. ఒక కునుకు తీస్తే చాలు. మధ్యాహ్నం నిద్రని ఎవరికి ప్రోత్సహించింది ఆయుర్వేదం అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, ఏదైనా వ్యాధితో ఉండేవాడు. మిగతా వాళ్ళంతా కూడా జస్ట్ ఒక న్యాప్, అంటే కునుకు తీస్తే సరిపోతుంది. ఒక 20 నిమిషాలు, భోజనం తర్వాత అరగంట. ఇలాగా అంటే ఆర్ద్రపాణిగా ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు నడిచి వచ్చి తర్వాత కొద్దిగా సేపు కునుకు తీయండి. దీంతో గుండె సంబంధిత ప్రమాదాలు రాకుండా ఉంటాయి. లేకపోతే మధ్యాహ్నం నిద్రపోతే గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ వస్తున్నట్టుగా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రాక్టికల్గా అడాప్ట్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు చూసుకోవాలి. అలాగే ఇంకొకటి, ఎక్సర్సైజ్ అనేది వయసుని బట్టి డిసైడ్ చేసుకోవాలి. మీ సమస్యను బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఏదో ఇంటర్నెట్లో చూశానో, ఏ డాక్టర్ చెప్పాడనో, ఎవరో ఫిజియోథెరపిస్ట్ చెప్పాడనో అన్నీ ఏది పడితే అది చేయకూడదు. ఉదాహరణకు కీళ్ళ నొప్పులు, వేరే సమస్యలు ఉన్నప్పుడు జాగింగ్ పనికిరాదు. ఎందుకంటే మోకాళ్ళ మీద ఇంకా లోడ్ ఎక్కువై అవి ఇంకా దెబ్బతింటాయి. అలాగే ట్రెడ్మిల్ కూడా పనికిరాదు. కొంతమంది ఇంకా స్లోప్గా పెట్టి చేస్తారు ట్రెడ్మిల్, అది ఇంకా ప్రమాదం. వీటికి బదులుగా జాయింట్ మీద ఒత్తిడి పడిన ఎక్సర్సైజ్లు ఉంటాయి, స్విమ్మింగ్, అలాగే సైక్లింగ్, ఇలాంటి ఎక్సర్సైజ్లు మీరు చేయొచ్చు. ఇలాంటివి మీకు జిమ్స్లో కూడా లభిస్తాయి. అంటే హై స్పీడ్ ఎక్సర్సైజే చేయాలని రూల్ లేదు. మోడరేట్ ఇంటెన్సిటీ ఉండేటువంటి ఏ ఎక్సర్సైజ్ అయినా రెగ్యులర్గా చేయటం వల్ల మీకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఈ ఎక్సర్సైజ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మధ్య ఎవరిలో చూస్తున్నా కానీ 2 రకాల పెద్ద సమస్యలు కనిపిస్తున్నాయి. ఇవే విటమిన్ డి, B12, ఇంకా ఐరన్ లోపం. సో వీటిని రెక్టిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి లోపాలని చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు తెలియదు ఇది ఉందా లేదా అనేది. శరీరంలో ఐరన్ లోపాలను ఏర్పడనివ్వద్దు, డి విటమిన్ లోపాలను ఏర్పడనివ్వద్దు. అలాగే ఈ అతి ముఖ్యమైనది ఏంటంటే B12 లోపాన్ని ఏర్పడనివ్వద్దు. B12 వెజిటేరియన్స్లో తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే నాన్ వెజిటేరియన్స్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ B12 లోపాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఈ కార్యక్రమాల్లో మనం దీనికి సంబంధించి చాలా చెప్పుకున్నాం. అలాగే విటమిన్ డిని కూడా రెక్టిఫై చేసుకోవాలి. అలాగే ఎనీమియా కాకుండా కూడా రెక్టిఫై చేసుకోవాలి.
పూర్తి ఆరోగ్యానికి ఈ 3 ముఖ్యం. ఈ మూడిటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది లింక్. అలాగే అతి ముఖ్యమైనది ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇవి లేకపోయినా కానీ ఒబేసిటీ వచ్చేస్తుంది. ఈ ఒబేసిటీ వల్ల అధిక బరువు వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 25% పెరుగుతుంది. అందుకే కొంతమంది చెప్తుంటారు, డాక్టర్ గారు నాకు బీపీ లేదు, షుగర్ లేదు, లేకపోతే కొలెస్ట్రాల్ లేదు, అయినా కానీ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చిందని. ఎందుకు అంటే ఒబేసిటీ కారణంగా 25% ఈ రిస్క్ పెరుగుతుంది. ఇక డయాబెటీస్, ఊబకాయం కలిపి ఉన్నాయనుకోండి, ఒక డేంజరస్ కాంబినేషన్ ఇది. ఎందుకంటే ఊబకాయం కారణంగా డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ వల్ల ఈ హార్ట్ డిసీజెస్ రిస్క్ పెరుగుతుంది. ఒక్కసారి ఈ డయాబెటీస్కి గురైతే ఇక వాళ్ళలో గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే స్మోకింగ్ అండి. 1% కూడా ఉపయోగం లేదు. ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు కొంతమందికి ఏదో రూపంలో ఒక పరిమిత మొత్తాలలో ఏదన్నా ఆల్కహాల్ తీసుకుంటే, వైన్ లాంటిది తీసుకుంటే కొంచెం హెల్తీ అని ఎక్కడన్నా చదివి ఉండొచ్చు, కానీ స్మోకింగ్ వల్ల హెల్త్ అనేది మీరు ఎక్కడా చదివి ఉండరు, ఎక్కడ చూసి ఉండరు కూడా. అయితే గుండెపోటుకి అతి ముఖ్యమైన కారణం ఈ స్మోకింగే. ఇది ఒక ఫ్యాషన్ లాగా ఉంది. మెయిన్గా మన ఇండియాలో ఇది పెరిగిపోతూ ఉంది. సిగరెట్ పొగలో ఉండేటువంటి రసాయనాల వల్ల రక్తం చెక్కబడుతుంది, ధమనులు, సెల్లు, నాళాలలో రక్తం గడ్డగడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే ఈ స్మోకింగ్ జోలికి వెళ్ళకండి. ప్యాసివ్ స్మోకింగ్ కూడా వద్దు. అంటే మీ పక్కన ఉండేవాళ్ళు కూడా స్మోక్ చేయకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్, ఉప్పు, చక్కెర వీటిని తగ్గించేయండి. వయసు పెరిగే కొద్దీ కూడా ఈ కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అలా పెరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ఈ విషయాలన్నీ పిల్లలకి అలవాటు చేయాలి. మెయిన్గా ఉప్పు, చక్కెర పరిమితం చేయాలి. ఇప్పుడు మీరు గమనించారా, ఎప్పుడన్నా మీరు ఫ్లైట్ జర్నీ చేయండి, అటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ డిన్నర్ లాంటివి ఇస్తారు. ఆ తింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, దీంట్లో వాడు ఉప్పు వేయటం మర్చిపోయాడేమోనని, కారం వేయటం మర్చిపోయాడేమోనని. అంటే ప్రపంచంలో మనకంటే అందరూ కూడా ఉప్పు కారాలు చాలా తక్కువ తింటారు, మనమే ఎక్కువ తింటాం. అందుకే మన మొత్తం ప్రపంచంలో ఇండియా ఈ డయాబెటీస్కి రాజధాని అయింది. ఇండియాలో కూడా మన సౌత్ స్టేట్స్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అలాగే ఈ కేరళ, ఈ రాష్ట్రాలలో ఎక్కువ షుగర్ కేసులు నమోదవుతున్నాయి. గుండె జబ్బుల కేసులు కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎందుకు అంటే ఈ ఉప్పు కారాలు మనం ఎక్కువ తింటాం. కాబట్టి కొత్త సంవత్సరంలో మీరు ఈ సింపుల్ రెజల్యూషన్స్ అంటే ఉప్పు కారాలని తగ్గించడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, నిద్ర బాగుండేలాగా చేసుకోవటం, ఇవి ఏమి పెద్ద అసాధ్యమైనటువంటి విషయాలు కాదు. కాబట్టి ఈ రెజల్యూషన్స్ చేసుకొని స్ట్రిక్ట్గా పాటించండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని, కొత్త అందాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.